ఆధార్ కార్డు లేని వారికి అలర్ట్. ఏపీలో ప్రత్యేక డ్రైవ్. ఎప్పటి నుంచి అంటే ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో కలిసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఆధార్ కార్డు లేని వారికి అయితే ఒక అలర్ట్ అని చెప్పుకోవచ్చండి. ఏపీలో ప్రత్యేక డ్రైవ్ మనకైతే ఎప్పటి నుంచి ఉండే అవకాశం ఉంది అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ముందుగా మనం చూసినట్లయితే ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలని ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం మనకైతే ఇక్కడ శుభార్త అయితే వినిపించిందండి. అంటే చూసినట్లయితే ఇక్కడ ఆధార్ కార్డుని ఖచ్చితంగా అప్డేట్ అనేది చేసుకునే వాళ్ళందరూ కూడా ఒక శుభార్త అని చెప్పుకోవచ్చండి. జూలై 23 నుంచి మనకైతే 4 రోజుల పాటు ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం ఒక ప్రత్యేక డ్రైవ్ మనకైతే చేపట్టినట్లుగా తెలుస్తుందండి. జూలై 23 నుంచి జూలై 27 వరకు కూడా మనకైతే ఇక్కడ ఏపీ వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాలు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం ప్రత్యేక శిబిరాలు మనకైతే నిర్వహిస్తున్నట్లుగా మనకైతే అధికారులు తెలిపారండి. ఇందులో భాగంగా నూతన ఆధార్ కార్డులో నమోదు చేసుకోవడానికి 1.86 కోట్ల ఆధార్ కార్డులు మనకైతే ఇక్కడ అప్డేట్ చేయనున్నట్లుగా తెలపడం జరిగిందని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా మనకైతే ఆధార్ కార్డు సంబంధించిన అప్డేట్ అనేది రావడం జరిగింది. ప్రస్తుతం మన దేశంలో ఏ పని జరగాలన్నా ఖచ్చితంగా ఆధార్ కార్డు తప్పనిసరి అండి. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల దగ్గర నుంచి ప్రభుత్వాన్ని చేసుకునే దరఖాస్తుల దాకా ప్రతి అంశానికి ఇప్పుడైతే ఆధార్ కార్డు చాలా అవసరం చెప్పుకోవచ్చండి. తిరుమలలో శ్రీవారి దర్శనం దగ్గర నుంచి తిరుపతికి వెళ్లేందుకు ట్రైన్ రిజర్వేషన్ వరకు కూడా ఖచ్చితంగా మనకి ఆధార్ అనేది అత్యవసరంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది చాలా అంటే చాలా ఎక్కువ అవసరంగా మారిపోయిందని చెప్పుకోవచ్చండి. ఈ నేపథ్యంలో పౌరులందరూ ఆధార్ కార్డును కలిగి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందండి. ఆధార్ నమోదు కోసం ఖచ్చితంగా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ ప్రతి భారతీయ పౌరుడు ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండే చర్యలు తీసుకుంటున్నారండి. అయితే ఏపీ ప్రభుత్వం ఆధార్ కార్డు లేని వారి కోసం కీలక ప్రకటన చేసిందండి. ఆధార్ కార్డు కోసం ఆధార్ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలు నిలించాల్సిన అవసరం లేకుండా మనకైతే ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుని చెప్పుకోవచ్చండి. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూలై 23 నుంచి జూలై 27 వరకు మనకైతే ఏపీ ప్రభుత్వం ఆధార్ నమోదు కోసం ప్రత్యేక శిబిరాలు మనకైతే నిర్వహిస్తున్నారు. ఆధార్ నమోదు అప్డేట్ చేసుకోవడం కోసం జూలై 23 నుంచి మనకైతే 4 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాలు మనకే ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చండి. అవసరమైతే పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఖచ్చితంగా ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది చెప్పుకోవచ్చండి. 5 ఏళ్లలోపు చిన్నారులకు కూడా ఖచ్చితంగా బాల ఆధార్ కార్డును దరఖాస్తు చేసుకోవడం సహా ఈ శిబిరాల్లో ఆధార్ అప్డేట్ కోసం కూడా చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపిందండి. అప్పుడు అడ్రస్ మార్పు, పేర్ల తప్పు మార్పు వంటి అప్డేట్ కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా అప్డేట్స్ అంటే సంబంధిత పత్రాలు అందజేసి ప్రత్యేక శిబిరాల్లో ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చని ప్రభుత్వం మనకైతే అధికారుల ద్వారా తెలియచేయడం జరిగిందండి. ఈ విధంగా మనకైతే ఆధార్ కార్డు వాళ్ళకైతే కొత్త అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అదేవిధంగా మరొక వైపు 5 ఏళ్లలోపు వారికి కొత్త ఆధార్ కార్డు నమోదుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1.36 కోట్ల మంది డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారండి. ప్రత్యేక శిబిరాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు మనకైతే వెల్లడించారు. మన దేశంలో 5 ఏళ్లలోపు చిన్నారులు కూడా ఖచ్చితంగా బాల ఆధార్ కార్డు మంజూరు చేస్తారని, అయితే కనీసం 10 ఏళ్లకు ఓసారి అప్డేట్ చేసుకోవాల్సి వస్తుందని చెప్పుకోవచ్చండి. గుర్తింపు కార్డు, చిరునామా ధృవీకరణ పత్రాలు సమర్పించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని చూసినట్లయితే ఉదయ్ చెప్తుందని చెప్పుకోవచ్చండి. ఇలా అప్డేట్ చేసుకోవడం వలన పౌరులు తాజా సమాచారం కేంద్ర గుర్తింపు సమాచారం నిధి వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందని పేర్కొందని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఈ క్రమంలోనే ఆధార్ అప్డేట్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించని చెప్పుకోవచ్చండి. ప్రత్యేక శిబిరాల్లో ఉచితంగా కొన్ని సేవలను పొందే వీలుంది. మరోవైపు ప్రభుత్వం పథకాలను కూడా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునే అవకాశం చెప్పుకోవచ్చండి. ఈ నేపథ్యంలో పౌరులు ఈ ప్రత్యేక శిబిరాలను ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. గ్రామ వార్డు సచివాలయాలు ఖచ్చితంగా 4 రోజుల పాటు ఈ యొక్క డ్రైవ్ మనకైతే కొనసాగుతుంది అనే సమాచారం రావడం జరిగిందండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.